హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. ఎండి సార్కి బెయిల్ వచ్చింది, డైరెక్టర్స్కి బెయిల్ రావాలి అన్నారు. ఇప్పుడేమో డైరెక్టర్స్కి బెయిల్ వచ్చింది అన్నారు. అందరికీ మళ్ళీ సగం మందికే బెయిల్ వచ్చింది, ఇంకా సగం మందికి రావాలని అంటున్నారు. అసలు ఇదంతా ఏంటి? కంపెనీ ఉంటుందా ఉండదా, మనకి డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అనేది చాలామంది రేస్ చేస్తున్న క్వశ్చన్. అవును కదా. వీటన్నిటికీ నేను వేరే అథారిటీ మెంబర్స్ని, డైరెక్టర్స్ని, చెన్నైలో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కొని అసలు ఏం జరుగుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకని మన ఎండి సారు ఎవ్రీ ఫెస్టివల్కి విష్ చేస్తారు. మొన్న న్యూ ఇయర్కి కూడా విష్ చేసిన వాళ్ళు సంక్రాంతికి కూడా విష్ చేయాలి కదా, ఎందుకని విష్ చేయలేదు, రీజన్ ఏంటి, అసలు కంపెనీ రీస్టార్ట్ ఎప్పుడు అవుతుంది, పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు, ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అనే విషయాన్ని నేను క్లారిటీగా కనుక్కున్నానండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అంతే. జస్ట్ మీకు ఒక డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఏమని చాలామంది ఏమైంది కంపెనీ, అసలు మనకి మనీ వస్తాయా రావా, అసలు ఈ కంపెనీ ఉందా లేదా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి కాబట్టి, నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి, నేను ఎంత చెప్పినా మీకు ఉండాల్సిన భయం, మీకు ఉండాల్సిన డౌట్స్ మీకు ఉంటాయి కాబట్టి, సరే నాకు కూడా అనిపించింది ఎందుకని సంక్రాంతికి ఎండి సారు ఇవన్నీ చెప్తున్నారు. సంక్రాంతికి ఎండి సారు కంపల్సరీ ఏదో ఒకటి మెసేజ్ అయితే ఇస్తారు కదా, న్యూ ఇయర్కి ఇచ్చారు కదా, నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఇవ్వాల్సింది ఇవ్వలేదేంటి అని నేను కూడా ఎదురు చూశాను. ప్లస్ ఇంకా ఏంటంటే అందరు డైరెక్టర్స్కి బెయిల్ వచ్చిందని చెప్తూ ఉంటే ఇప్పుడేమో కొంతమంది డైరెక్టర్స్కే వచ్చింది, ఇంకా కొంతమందికి రావాలి అంటున్నారు. అదేంటి ఎందుకని అనేది కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి నేను తెలిసిన డైరెక్టర్స్ని అండ్ తెలిసిన అథారిటీ మెంబర్స్ చెన్నైలో వాళ్ళని కనుక్కొని మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే ఈ విషయాల గురించి మీతో మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, చాలామంది కామెంట్స్ పెట్టే వాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ కొంతమంది గర్ల్స్ సబ్స్క్రైబర్స్ అండ్ బాయ్స్ కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఏది నోటికి వస్తే అది మెసేజెస్ టైప్ చేసేస్తున్నారు. సరే, కంపెనీని తిడుతున్నారా, ఓకే తిట్టండి, మీకు రైట్స్ ఉంటాయి, నష్టపోయారు కాబట్టి. ఎండి సార్ని తిడుతున్నారా, సరే తిట్టండి, ఆయనే ఇవ్వాల్సింది అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే మాలాంటి వాళ్ళని తిడితే మీకు ఏమొస్తుంది? మీకు గతి లేకే కదా మా యూట్యూబ్ చూస్తున్నారు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి. ఎవడు చూడమంటున్నాడు మిమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్? నేను చూడమని చెప్తున్నానా? ఇష్టం ఉంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే అని చెప్తున్నాను, నచ్చకపోతే చెయ్యకండి అని చెప్తున్నాను. అసలు ఎవరు చూడమంటున్నారు? ఎవరు మిమ్మల్ని కామెంట్స్ పెట్టమంటున్నారు? మీకు గతి లేకే కదా ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అనేసి, ఈమెమన్నా చెప్పిద్దేమో అనేసి నా ఛానల్ని చూస్తున్నారు, నా వీడియో అప్లోడ్ కాగానికే చూస్తున్నారు. చూసినప్పుడు మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో కంపెనీ మీద నా కోపం ఉంటే కంపెనీని తిట్టు, ఎవరు అడగండి నిన్ను, లేదా ఎండి సార్ని తిట్టు, ఎవరు అడగండి నిన్ను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మోసపోయా, నష్టపోయావు. నన్నెందుకు మాట్లాడుతున్నారు, నన్నెందుకు అంటున్నారు? నేనేమన్నా కట్టించానా మీ డబ్బులే, లేదా నాకేమన్నా కట్టావా, నేనేదన్నా కంపెనీ స్టార్ట్ చేశానా, నేనేమన్నా నీ డబ్బులు తిన్నానా? నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి తెలియక మాట్లాడుతావు అన్నట్టు, తెలిసి తెలియక మాట్లాడుతున్నా అన్నప్పుడు నువ్వు ఎందుకని నా వీడియో చూస్తున్నావు? మనము చూడొద్దు కదా, నీకు నా వీడియో చూడాల్సిన అవసరం ఏముంది? నీకు తెలిసినప్పుడు అసలు వీడియో ఎందుకు చూడాలి? నాకు తెలిసి తెలియక నేను మాట్లాడుతున్నా, మరి నీకు తెలిసింది కదా, మరి నీకు తెలిసినప్పుడు నువ్వు మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకోవాలి కదా. నా వీడియో మొత్తం చూసి ఇట్లా ఫైనల్గా కామెంట్ పెట్టాల్సినంత అవసరం లేదు కదా, అంత ఇదే అవసరం లేదు కదా. ఇంకోటి, ఎస్పెషల్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ నేను కేవలం
మీ మీరందరూ నష్టపోయారు నాలాగా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నష్టపోయారు నాలాగా నష్టపోయారు. మీరందరూ ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి కట్టారు, ఎక్కడి నుంచో వసూలు చేసుకొని తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టారు. ఆ బాధ, అది నా బాధ, నాకెంత బాధ ఉందో ఆ బాధ మీకు ఉంది. కేవలం నాకేంటంటే లాంగ్వేజ్ ఒకటి తెలుసు. సో దాని ద్వారా నేను నేను తెలుసుకోవాలి. నాకు వచ్చిన డౌట్స్ మీకు వస్తున్నాయి, మీకు వచ్చిన డౌట్స్ నాకు వస్తున్నాయి. సో ఎలాగో నేను నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి నాకు తెలిసిన పర్సన్స్కి కాల్ చేసి నేను కనుక్కుంటున్నా. యాజ్ ద సేమ్ టైం నేను కనుక్కున్న విషయాన్ని ఇలా కనుక్కున్నా, ఇలా తెలుసుకున్నా, ఇగో ఇలా ఉందంట సిచ్యువేషను అనేసి మీకు చెప్తున్నా. అదే నేను చేస్తున్న పని. ఇక్కడ నేను చేసేది వేరే ఏం లేదు. కంపెనీని నమ్మండి, కంపెనీ మంచిది, కంపెనీ ఎటు పోలేదు, కంపెనీ ఉంది మీరు అనేసి నేను ఎప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. నా వరకు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ జెన్యూన్ అని అనిపిస్తుంది. లేని పక్షంలో మీ అందరి వెనకాల నేను నిలబడతా. మనం అందరం వెళ్ళి ఫైట్ చేద్దాం. ప్రస్తుతానికైతే కంపెనీ ఏ పరంగా చూసినా ఎక్కడ అన్నీ రన్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ రెంట్లు పే చేస్తూనే ఉన్నారు. కంపెనీ అయితే స్టిల్ ఉంది. నా వరకు అయితే నేను చెప్తున్నాను. ఫర్దర్గా మీరు ఏదన్నా చేసుకోండి, మీరు కేసులు పెడతానన్నా పెట్టుకోండి. నా సపోర్ట్ కావాలి అంటే మాత్రం నేను ఎప్పుడైతే కంపెనీ లేదు అని ఫిక్స్ అయిపోతానో అప్పుడు డెఫినెట్గా నేనే ముందుకు వస్తా, నేనే మీ అందరితోటి కేసులు పెట్టిస్తా, అప్పుడు నేనే మీకు సపోర్ట్ చేస్తా అన్న మాటలు కూడా ఎన్నోసార్లు చెప్పాను. అయినా కానీ కొంతమంది ఈడియట్స్, కొంతమంది రాస్కెల్స్ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టడం, ఒక కామెంట్లో కూడా ఇష్టం వచ్చినట్లు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి కామెంట్స్ పెట్టడం. లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. ఒకటి, మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అనుకున్నప్పుడు నా ఛానల్ చూడకండి. నా ఛానల్లో వీడియో అప్లోడ్ కాగానే నీకు తెలిసి నువ్వు ఓపెన్ చేసి చూస్తున్నావంటే నీకు అవసరం కాబట్టే నువ్వు చూస్తున్నావు. నీ అవసరానికి నువ్వు చూసుకున్నావా, పక్కకి వెళ్ళిపోయా, అంతవరకు. నన్ను అనే రైట్స్ ఎవరికీ లేదు. నీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదంటే చూడమాక. నిన్ను ఎవడు చూడమని బతిమలాడట్లేదు. అర్థమైందా? ఎంతమంది ఇప్పుడు 100 మెంబర్స్లో 10% మెంబర్సే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది. 80% మెంబర్స్ నన్ను బతిమలాడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటున్నారు, అప్డేట్స్ ఏంటి అని అడుగుతున్నారు, లైవ్ పెట్టండి అని అడుగుతున్నారు. నేను ఎంతవరకు ఏది పడితే అది ఇప్పటివరకు స్టిల్ నా యూట్యూబ్ ఛానల్లో MyV3లో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను పెట్టే ఏ వీడియో అయినా కూడా తమిళ్లో ఎండి సార్ మాట్లాడిందే నేను పెడుతూ వచ్చాను. ఎండి సార్ ఏదైతే చెప్పారో అది తమిళ్లోది తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం, ఇంకేదన్నా తమిళ్లో వీడియో వస్తే ట్రాన్స్లేట్ చేయడం, కంపెనీ సంబంధించి ఇవే చేశాను. కానీ ఎప్పుడు నేను వ్యూస్ కోసము, నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయనో వ్యూస్ కోసమనో ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటైతే నేను రాలేదు. అలా చెప్పాలి అంటే వేరే యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నట్టు రోజుకో వీడియోనో, రోజు ఇచ్చి రోజుకో వీడియోనో చెప్పిన మ్యాటర్నే అటు తిప్పి ఇటు తిప్పి థంబ్నెయిల్స్లో మాత్రం మ్యాటర్ ఇంకో ఏదో ఉన్నట్టుగా పెట్టి నేను అట్లంతా క్రియేట్ చేయను. ఎప్పుడు కూడా నా థంబ్నెయిల్ కూడా మీకు నెగిటివ్గా కనిపించదు. బయట థంబ్నెయిల్ ఒకటి ఉండి లోపల మ్యాటర్ ఇంకోటి ఉండే థంబ్నెయిల్స్ కూడా నేను ఎప్పుడూ సెట్ చేయలేదు. అలా నేను అంత జెన్యూన్గా ఉన్నప్పుడు సిగ్గుండాలి అనడానికి, నన్ను కామెంట్స్లో పెట్టడానికి ఇంతన్నా సిగ్గుండాలి. అరే మీలాంటి వాళ్ళ కోసమే కామెంట్ బాక్స్ను ఆఫ్ చేసుకొని వీడియోస్ చేయాల్సి వస్తుంది. నేను తప్పు చేయనప్పుడు కూడా నేను కామెంట్ బాక్స్ను ఆఫ్ చేసుకొని వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు నాకు ఆ పరిస్థితి ఏంటి, అసలు ఇదంతా నేను మాట్లాడాలి అసలు దీని గురించి అనే నేను మాట్లాడుతున్నా. ఇంకోసారి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అరే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మేము అంతే తెలుసుకున్న విషయం నేను చెప్తున్నాను. నేను కాకపోతే ఇంకా బొచ్చడి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీకు. నా వీడియోనే చూడాలని నేనేం చెప్పట్లేదు. నచ్చితే చూడు, నచ్చకపోతే దొబ్బే అవసరమే లేదు. నేను కాకపోతే 10 మంది యూట్యూబర్స్ ఉన్నారు. చెన్నై వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు MyV3 గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అవన్నీ చూసుకో, వాళ్ళకి పెట్టుకో కామెంట్స్. వాళ్ళు ఏమైనా పడతారేమో. అదే నేను ఎంత జెన్యూన్గా మీ దగ్గర ఉంటుంటే మీరంతా ఇదిగా ఉన్నారు.
ఎవరెవరు ఏం కామెంట్స్ పెట్టారు, ఇప్పుడు పెట్టిన వాళ్ళ కామెంట్స్ పెడతారు కదా బ్యాడ్ కామెంట్స్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళొచ్చు తెలుసా. కామెంట్ మీద క్లిక్ చేసి ఎవరు వీళ్ళు అని లోపలికి వెళ్తే మీ పర్సనల్ ఫొటోస్, మీరు రీల్స్ చేసినవి, లేదా మీరు ఏమన్నా ఫొటోస్ పెట్టుకున్నది, మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నది, మీరు ఎవరు ఏంటి అనేది అన్నీ చూడొచ్చు. అలా తెలుసుకొని మీకు కాల్ చేసో లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. అది కరెక్టేనా? అది పద్ధతి కాదు కదా. సో ఏంటంటే కామెంట్స్ పెట్టే ముందు ముందు ఆలోచించుకొని ఎందుకు అనాలి, ఈమె ఏం చేసింది, ఈమె జస్ట్ తెలుసుకొని మనకి ఇన్ఫర్మేషన్ చెప్పింది, అంతేగాని ఇంకేమన్నా చెప్పిందా అది ఆలోచించండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఈ టైం కల్లా వస్తుంది అని చెప్పారు కదా, ఈ టైం కల్లా వస్తుంది అని చెప్పారు కదా. ఎప్పుడు కూడా నా పాత వీడియోస్లో కూడా మీరు చెక్ చేయండి. నేను పలానా టైం కల్లా వస్తుంది అని నేను ఎప్పుడు అష్యూరెన్స్ ఇవ్వలేదు మీకు. నేను ఎప్పుడు ఖచ్చితంగా ఈ టైం కల్లా వస్తుంది అనేసి నేను జరుగుతున్న సిచ్యువేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జరుగుతున్న సిచ్యువేషన్స్లో టైమ్స్ని నేను చెప్పానులే, కానీ ఇప్పుడు కూడా నేను జనవరి తర్వాత మార్చి లోపు అనే వీడియోలో కూడా నేను ఏం చెప్పాను మీకు క్లియర్గా, జనవరి తర్వాత మార్చిలోపు ఎప్పుడైనా అమౌంట్లు పడవచ్చు అని చెప్పాను. కానీ చాలామంది మేడం ఈ నెల వస్తాయంట కదా, ఫిబ్రవరిలో వస్తాయంట కదా, మా జనవరిలో వస్తాయంట కదా. ఇప్పుడు నిజంగానే రావచ్చండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మ్యాటర్ కూడా దానికి సంబంధించిందే. నిజంగానే రావచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా ముందే ఎక్కువ రోజులు టైం తీసుకొని ఎక్కువే చెప్తున్నాను. కానీ ముందే మీకు ఆశలు కలిగించి మళ్ళీ నిరాశ చేయాలని, నిజం చెప్పాలంటే యాక్చువల్లీ మొన్న జనవరి 15కే యాప్ ఓపెన్ అయిపోవాల్సింది. 100% ఓపెనింగ్ అని అన్నారు. కానీ ఏ రోజైనా నేను వీడియో అప్లోడ్ చేసి జనవరి 15కే యాప్ ఓపెన్ అవ్వబోతుంది అని ఎక్కడైనా చెప్పానా? నాకు ముందే తెలుసు ఈ విషయం, అయినా కానీ నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అది జరిగినప్పుడు చూద్దాంలే, ఆ మూమెంట్ వచ్చినప్పుడు చూద్దాంలే, ముందు వీళ్ళకి చెప్పి ఆశలు కంచి రేపు అన్న రోజు నన్నే అడుగుతారు కదా సేమ్ క్వశ్చన్ అనేసి నేను చాలా విషయాలు అఫీషియల్గా రాని విషయాలు నాకు తెలిసినా కూడా నేను ఏనాడు మీకు నేను చెప్పలేదు. నేను అంతా జెన్యూన్గా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడం కాదు. సరే, ఇప్పటికే లెందీ అయిపోయింది. కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను అసలు ఏం చెప్పాలి అనేది వీడియో చేస్తున్నాను అనేది చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎండి సార్ వాయిస్ ఎందుకు రాలేదు 15న అంటే సిచ్యువేషన్ అక్కడ అసలు బాగాలేదండి. యాక్చువల్లీ మనకి జనవరి 15నే యాప్ అనేది రన్ అవ్వాల్సింది. యాప్కి సంబంధించిన అన్ని ఏదైతే చేంజ్ చేశారో యాప్లో అవన్నీ చేంజెస్ చేశారు. యాప్ అంతా రెడీగా ఉంది. ప్లే స్టోర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అన్నీ ఓకే అయినాయి. మొన్న జనవరి 15కే యాప్ అసలు ఓపెన్ అవ్వాల్సింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగింది అని అంటే జనవరి 1కి ఎండి సార్ ఏదైతే మనకి న్యూ ఇయర్ విషెస్ చెప్తూ వీడియోస్ అప్లోడ్ చేశారో ఆయన ఛానల్లో, ఇమీడియట్లీ ఈ పాడే అశోక్ శ్రీనిధి ఉన్నాడు కదా, వేస్ట్ గాడు, వాడు సస్తే మన మైవి3కి ఉన్న దరిద్రం వదిలిద్ది. వాడేం చేశాడంటే మళ్ళీ పోయి ఎండి సార్ మీద ఈఓడబ్ల్యూలో కేసు పెట్టాడనమాట. ఇది నిజంగా జెన్యున్గా జరిగిన విషయం అండి. ఇది నేను 100% తెలుసుకొని చెప్తున్నాను. ఏంటంటే ఎండి సార్కి కండిషన్ బెయిల్ వచ్చింది. రిలాక్సేషన్ దేనికి వచ్చిందంటే రెగ్యులర్గా వెళ్ళి సైన్ చేసి రావడం పోలీస్ స్టేషన్లో, దాని విషయంలో రిలాక్సేషన్ వచ్చింది. కానీ ఎవరితో మాట్లాడొద్దు, ఎవరికి ప్రామిసెస్ చేయొద్దు అన్న రిలాక్సేషన్ సార్కి ఇంకా రాలేదు. సో ఆయన న్యూ ఇయర్ రోజున మనకి వీడియోలో ఏంటంటే మనకి అష్యూరెన్స్ ఇస్తూ నేనున్నాను, నేను తిరిగి వస్తాను, నేను చేస్తాను అన్నట్టుగా మనకి మాట ఇస్తున్నారు కదా, ప్రామిసెస్ చేస్తున్నారు కదా. అలా ఎలా చేస్తాడు ఆయన అంటే జడ్జి గారిని తిరస్కరిస్తున్నట్టే కదా, జడ్జి గారి మాటల్ని అవహేళన చేస్తున్నట్టే కదా. అలా ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు అనేసి వెళ్ళి మళ్ళీ కేసు అనేది నా మంచి మాటలు వస్తున్నాయి వాడిని దలుచుకుంటుంటే. ఇక
వాడు వెళ్ళి కేసు పెట్టాడంట. అయితే దానికి ఇంకా ఈఓడబ్ల్యూ ఎండి సార్ని పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మన తరపున ఉన్న లాయర్స్ కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేయడం వల్ల అది ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. మంచిగానే వెళ్తుంది కదా, అంతా మీకు పాజిటివ్గానే ఉంది కదా, అయినా కూడా మీరు ఎందుకని తొందరపడుతున్నారు? కొంచెం నిదానంగా వెయిట్ చేస్తే మీ పని అయిపోతుంది కదా. లేదు మేము ఇట్లనే చేస్తాం, మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే చేసుకోండి, ఇంకా మాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అంటే, లేదు సారీ సార్ ఇంకోసారి అలా అప్లోడ్ చెయ్యను అది ఇది అనేసి సారు మాట్లాడి మన తరపున ఉన్న లాయర్స్ కూడా మాట్లాడడం వల్ల కేసు అనేది ఫైల్ అవ్వకుండా సేఫ్గా బయటపడ్డాము. లేదు అని అంటే ఒకవేళ కేసు ఫైల్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ సార్కి బెయిల్ వచ్చేది కాదు 3-4 సంవత్సరాల దాకా, అంత రిస్క్ అయ్యేదన్నమాట. సో ఆ విషయంలో మనం చాలా సేఫ్ అయ్యామనేసి సారు వాళ్ళందరూ ఇట్లా చెప్పారనమాట. ఎవరైతే నాకు చెప్పారో ఆ విషయంలో మనం సేఫ్ అయ్యామని. సో ఇప్పుడు ఆయన తొందరపడి ఏ డిసిషన్ కూడా తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఏంటి అని అంటే మనకి ఈఓడబ్ల్యూ నుంచి ఛార్జ్ షీట్ అనేది వెళ్తే కనుక మనం ఫర్దర్గా అన్నీ చేసుకోవచ్చు. ఆ ఛార్జ్ షీట్కి సంబంధించి ప్రతిరోజు వెళ్ళి ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నారంట. కానీ మాకు ఆ డాక్యుమెంట్స్ రావాల్సింది ఉంది, ఇది రావాల్సింది ఉంది, అది రావాల్సింది అనేసి ఇంకా ఛార్జ్ షీట్ అనేది ప్రిపేర్ చెయ్యట్లేదంట. ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి ఒకసారి కోర్టులో సబ్మిట్ చేశారు అని అంటే మనకి ఇంకే ఇది ఉండదు అనే విషయం తెలిసిందనమాట. సో ఇంకోటి ఏంటంటే మన దీపిక మేడం కానీ స్వాతి మేడం కానీ ఎందుకని మనకి గూగుల్ మీట్ కండక్ట్ చేయలేదు, ఆ 30 మెంబర్స్కి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎందుకని అంటే వాళ్ళకి కండిషన్ బెయిల్ మీదనే ఇంకా వాళ్ళకి రిలాక్సేషన్ రాలేదన్నమాట. రెగ్యులర్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో సైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మొన్న వీకే వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేయాల్సింది కానీ ఫెస్టివల్ హాలిడేస్ ఉండడం వల్ల కోర్టుకి అవ్వలేదు. మేబీ 2-3 డేస్లో వాళ్ళకి కోర్టుకి వెళ్ళి ఇద్దరు గెస్టెడ్ సైన్స్ చేసి వచ్చి షూరిటీ ఇస్తే వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఆ తర్వాత వాళ్ళ మొబైల్స్ ఆన్ చేసి యాజ్ యూజువల్గా ఇంతకు ముందు లాగానే మనతోటి గూగుల్ మీట్స్ పెట్టడం, కంపెనీకి సంబంధించి అన్నీ రెడీ చేయడం జరిగిందనమాట. అంటే అమౌంట్ అందరికీ ఇస్తానన్నారు కదా, 1 రూపీ కూడా తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది అన్ని అరేంజ్మెంట్లు అన్నీ జరిగాయి. యాప్ మొన్న సంక్రాంతికి 15th జనవరి 14th జనవరి పొంగల్కే రిలీజ్ చేయాలి, యాప్ని సర్ప్రైజ్గా ఇవ్వాలి అనేసి సార్ అనుకున్నారు. కానీ ఇలా జరగడం వల్ల కొంచెం టైం తీసుకుందాము, కంగారు పడొద్దు అన్న ఒక ఉద్దేశంతో ఆగడం అయితే జరిగింది. ఇంకా ఏంటంటే మెయిన్ వీళ్ళకి కూడా డైరెక్టర్స్కి కూడా రిమైనింగ్ మెంబర్స్కి ఈ మంత్ కల్లా బెయిల్ వచ్చేస్తే అంటే ఫస్ట్ హియరింగ్ ఆర్ సెకండ్ హియరింగ్ లోపు బెయిల్ అనేది వచ్చేసిందంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఒక ఛార్జ్ షీట్ ఒక్కటి క్రియేట్ చేశారనుకోండి, ఛార్జ్ షీట్ అనేది క్రియేట్ చేసి అక్కడ కోర్టులో సబ్మిట్ చేశారంటే ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అన్నీ అయిపోతాయి, దగ్గర పడింది, అన్నిటికీ సొల్యూషన్ చూసారు, అంతా ఓకే అయిపోయింది అన్న టైంలో అవతల వ్యక్తులు ఈ విధంగా మళ్ళీ ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఇక ముందట అంటే ఒక 2-3 డేస్ తర్వాత మేబీ వాళ్ళకి రిలాక్సేషన్ డైరెక్టర్స్కి దొరికిన తర్వాత ఒకవేళ మనకి ఏదన్నా పాస్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్పాలి అంటే మేబీ డైరెక్టర్స్ అయిన దీపికా మేడం, స్వాతి మేడం ఇలా గూగుల్ మీట్స్ ఏమన్నా కండక్ట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారు, ఏం జరగబోతుంది, ఏమన్నా చెయ్యాలా ఏంటి అనేది మేడం వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ ద్వారా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనేది అనుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా బెయిల్ రిలాక్సేషన్ రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి మాట్లాడి ఫర్దర్గా ఏం చేయాలని చెప్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా ఛార్జ్ షీట్ క్రియేట్ అయ్యి రిమైనింగ్ వాళ్ళకు కూడా ఈ మంత్ లోపు బెయిల్ వచ్చేసింది అని అంటే నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్ లోపు అంటే ఇయర్ ఎండింగ్ అంటారు కదా,
ఇయర్ ఎండింగ్ లోపు బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా ఇచ్చేస్తారనమాట. సో ఈ విషయం అయితే మనకి అక్కడ తమిళనాడు సైడ్ అంతా కూడా మాట్లాడుకుంటున్న విషయం అనమాట. సో వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది ఏంటి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కున్నప్పుడు యాక్చువల్లీ 15నే అసలు మనకి యాప్ అనేది రన్ అవ్వాల్సింది, ఇలా జరిగింది, ఇది సంగతి అనేది నాకు చెప్పడం జరిగింది. సో అది మీతో నేను ఈ విధంగా షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇది ఓన్లీ ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, అన్అఫీషియల్ ఇన్ఫర్మేషనే. అక్కడ వాళ్ళకి ద్వారా తెలుసుకున్న విషయం అనమాట. ఏ దీపికా మేడం కానీ స్వాతి మేడం కానీ ఎండి సార్ కానీ చెప్పిన విషయం కాదు ఇది. అక్కడ ఉన్న వాళ్ళు, తమిళనాడులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, డైరెక్టర్స్ కానీ అథారిటీ మెంబర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు చెప్పిన విషయాలన్నమాట. ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఏదైనా కానీ మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు ఏదన్నా అడగాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, కామెంట్ చేయాలనుకున్నా ఆలోచించి చేస్తారు అన్న ఉద్దేశంతో అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, మీకు కూడా టెన్షన్గా భయంగా ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం అప్డేట్లే. నిజం చెప్పాలి అంటే ఎవరికి ఇక్కడ అప్డేట్సే లేవు. ఎందుకంటే మనతో మాట్లాడడానికి దీపికా మేడం కానీ స్వాతి మేడం కానీ ఎవరు కూడా టచ్లో లేదు, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే వాళ్ళే చెప్పాలి, అలాంటిది వాళ్ళే మనకి టచ్లో లేదు. అసలు కంపెనీ ఉందా లేదా ఏం తెలియక, ఏ అప్డేట్ లేక ఇదవుతున్న టైంలో సరే ఏం జరుగుతుందో తెలుసుకుందామని తెలిసిన వాళ్ళకి కాల్స్ చేసి ఏం జరుగుతుందని తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు నమ్మాలా నమ్మొద్దా అనేది మీ ఇష్టం. నేను ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొనే చెప్తున్నాను. కానీ ఇది ఎండి సార్ దగ్గర నుంచో స్వాతి మేడం నుంచో మన డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది నమ్మాలా వద్దా అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే తెలుసుకున్న విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ నెక్స్ట్ మంత్ కల్లా ఎండి సారు ఏదో ఒకటైతే చేస్తారు అన్న విషయం అయితే తెలిసింది. అది ఎలా అనుకుంటున్నారంటే మాకు తెలిసిన కొంతమంది చెన్నైలో అథారిటీ మెంబర్స్, స్టోర్ మెంబర్స్ కూడా వాళ్ళకి పైనుంచి కాల్ వచ్చిందనమాట. మీ స్టోర్ ఓపెన్ అయ్యే ఉందా, ప్రొడక్ట్స్ ఉన్నాయా, ఏంటి అనేది కాల్ వచ్చింది. తర్వాత మీకు త్వరలోనే గుడ్ న్యూస్ అనేది వస్తుందనేసి వాళ్ళకి కాల్స్ వచ్చాయనేసి తెలిసిందనమాట. ఇద్దరు ముగ్గురికి కాల్ చేస్తే అవును నాకు ఇలా కాల్ వచ్చింది, ఎవరు చేశారు అని అంటే ఎవరు చేశారో ఐడియా లేదు, కానీ నాకైతే కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఇలా అడిగారు, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పారు అని. మేబీ స్టోర్ వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు అంటే మరి ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి, మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ అవన్నీ ఇచ్చి మళ్ళీ ఒకవేళ ఈ యాప్ రన్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటేనే కదా అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా పెట్టాలి. యాప్ అంతా డిపెండ్ అయ్యేది ఇక మీదట ప్రొడక్ట్స్ మీదే కాబట్టి సో అందువలన స్టోర్ వాళ్ళకి కాల్స్ వచ్చాయి అనేసి అది కూడా ఒక అందుకు గుడ్ న్యూసే కదా అన్న ఉద్దేశంతో ఇది కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే అందరి డైరెక్టర్స్కి బెయిల్ రాలేదు, 16 మెంబర్ డైరెక్టర్స్కి మాత్రమే బెయిల్ వచ్చింది. రిమైనింగ్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బెయిల్ అప్లై చేస్తారు. ఇప్పుడున్న 16 మెంబర్స్ డైరెక్టర్స్కి కూడా కండిషన్ బెయిలే వచ్చింది. ఒక 15 days దాకా వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి కోయంబత్తూర్లో పోలీస్ స్టేషన్లో సైన్ చేసి వస్తూ ఉండాల్సి ఉంది. ఇంకో 2-3 daysలో వాళ్ళకి కనుక షూరిటీ సైన్, ఒక ఇద్దరు కోర్టుకి వెళ్ళి జడ్జి గారి ముందు షూరిటీ సైన్ ఇచ్చారంటే వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత మనతో మాట్లాడతారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి చెప్పాలి ఎండి గారు అనుకుంటే ఆయన ఇప్పుడు వీడియో తీయడం వల్లే, ఆడియో పెట్టడం వల్లే అశోక్ శ్రీనిధి కేసు వేశాడు కాబట్టి ఇప్పుడు అలా చెయ్యొద్దు, నిదానంగా ఉండాలి కాబట్టి ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా డైరెక్టర్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఇప్పటి మట్టుకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఈఓడబ్ల్యూకి వెళ్ళి కేసు పెట్టడంతో అది కేసు మనకి ఎఫ్ఐఆర్ కాపీ కాకుండా మన తరపున ఉన్న డైరెక్టర్స్ అండ్ మన తరపున లాయర్స్ వెళ్ళి మాట్లాడడం ద్వారా
మనకి కేసు అనేది ఫైల్ అవ్వకుండా, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా చూసుకోగలిగామన్నమాట. ఎందుకు సార్ మీరు ఇదంతా, మీ సైడ్ ప్లస్గానే ఉంది కదా, నిదానంగా మీకు రిలాక్సేషన్ వచ్చిన తర్వాత వెళ్ళి మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇట్లా కంగారు పడి ఇట్లా వీడియోలు అవన్నీ పెడుతున్నారు? ఇప్పుడు కనుక మళ్ళీ రీఅరెస్ట్ అయ్యారంటే మీకు బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు మీకు అంతా ప్లస్గానే ఉంది, కొంచెం రిలాక్సేషన్ అయ్యేదాకా ఆగి నిదానంగా చేసుకోవచ్చు కదా, అది ఇది అనేసి ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పారంట. రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారంట, ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నారంట, మాట్లాడుతూనే ఉన్నారంట. పేమెంట్స్ అవి వేయడానికి ఈఓడబ్ల్యూ పర్మిషన్ ఇవ్వట్లేదు అంట. ఒక చిన్న రిలాక్సేషన్ కోసమే సార్ వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్న రిలాక్సేషన్ సార్కి దొరికింది అని అంటే ఇంకా ఆగరనమాట. రూల్స్ ప్రకారం అయితే ఆయన జనవరి 1కి మాట్లాడి ఉండకూడదు. ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఆయన మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడారు ఆయన. మీరు ఎట్లా మాట్లాడారు? ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? మీరు జడ్జినే లెక్క చేయలేదు. మీకు జడ్జినే కదా కండిషన్స్ ఇచ్చింది, కానీ మీరు జడ్జికే అగెనిస్ట్గా వెళ్ళారు. మీరు ఇలాగే చేశారంటే మీ బెయిల్ మొత్తానికే క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి లోపలికి వెళ్ళారంటే 3-4 సంవత్సరాల దాకా బయటికి కూడా రారు మీరు. దగ్గర 5 సంవత్సరాల దాకా బయటికి రాలేరంటండి. ఒకసారి బెయిల్ వచ్చి అది క్యాన్సిల్ అయింది అంటే దగ్గర 5 సంవత్సరాల దాకా బయటికి రాలేరు. 5 సంవత్సరాల దాకా బయటికి రాలేవు, నువ్వు అనుకుంటున్నావేమో వారంలో 2 వారాల్లో వచ్చేయచ్చు అనేసి అనుకుంటున్నావేమో. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళావంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యి దగ్గర నీకు 5 సంవత్సరాల దాకా బెయిల్ రాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? అందుకే మొన్న సంక్రాంతి వచ్చింది కదా, ఆ రోజు ఏమీ మాట్లాడలేరు ఆయన. సంక్రాంతి పొంగల్ రోజు మాట్లాడతారని మనం అందరం అనుకున్నాం, కానీ ఆయన ఏం మాట్లాడలేదు. దాని గురించి ఆయన మాట్లాడలేకపోయిండు పాపం. దీనికంతా మనం ఆలోచించాల్సింది ఏం లేదులేండి. ఒకసారి దీపికా మేడం వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా సార్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ చేత మాట్లాడిస్తూనే ఉంటారు. రిమైనింగ్ డైరెక్టర్స్కి బెయిల్ అప్లై చేశారా అంటే లేదండి, ఇంకా రిమైనింగ్ మెంబర్స్కి బెయిల్ అప్లై చేయలేదు. ఎందుకంటే మొన్నటిదాకా సంక్రాంతి హాలిడేసే ఉన్నాయి. మొన్న మండే నుంచే మనకి కోర్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అసలు యాక్చువల్లీ అయితే లాస్ట్ వీకే దీపికా మేడం వాళ్ళకి అసలు రిలాక్సేషన్ దొరకాల్సింది, కానీ ఇగో కోర్టు హాలిడేస్ ఉండడం వల్ల ఈ వీక్ వాళ్ళకి రిలాక్సేషన్ దొరుకుతుంది. సో వాళ్ళకి రిలాక్సేషన్ దొరికిన తర్వాత వీళ్ళకి బెయిల్కి అప్లై చేస్తారనమాట. సో ఇదండి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి ఆలోచించి మాట్లాడండి. మీకు ఏం కావాలన్నా మైవిత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ విధంగానే తెలుసుకొని చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.